మీ బాల్యంలో ఒకసారి సాక్షిలో వరుస సార్ మల్లికార్జున రాసిండు కుల వివక్ష మీద రాసిండు నేను కూడా వివక్ష ఎదుర్కొన్న చిన్నతనంలో అని అప్పుడు జరిగిన సంఘటన కొంచెం వివరించగలుగుతా సార్ బ్రీఫ్ వాస్తవమే ఇప్పటికీ నన్ను అవి వెంటాడుతుంటాయి మా తల్లిదండ్రులు పెట్టిన పేరు నాకు నరసింహరావు ఇప్పటికి కూడా మొన్న ఎందుకో వెళ్ళి అడ్మిషన్ రిజిస్టర్ తీసి మరీ చూసిన ఖచ్చితంగా నరసింహరావు అని రాసున్నది అది 3వ తరగతిలో మా ఊర్లో ఒక దొర ఉండే మాణిక్యరావు గారు అని వాళ్ళ కొడుకు రెండవ కొడుకు నరసింహరావు ఆయన నేను ఇద్దరం క్లాస్మేట్స్ని ఆయన ఫస్ట్ సెకండ్ క్లాస్ వేరే హనుమకొండలో చదివి 3rd క్లాస్ మధ్యలో వచ్చి జాయిన్ అయినప్పుడు ఆయనకు నరసింహరావు నాకు నరసింహరావు రెండు ఒక ఎస్సీ పిల్లగాడికి దొర కొడుకు అంత పేరా అని అప్పుడున్న సీతారామయ్య గారని సీతారామయ్యచారి ఆయన ఏమనిపించిందో ఏమో ఆయన పేరు నరసయ్య రాసిండు మా ఇంట్లో ఎవరికి తెలియదు నాకు నేనైతే చిన్నపిల్లగాని నాకు తెలియదు మా ఇంట్లో కూడా ఎవరికి తెలియదు అప్పుడు మా ఊళ్ళో 5వ తరగతి వరకే ఉండే 6వ తరగతి నుంచి సంగం స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేది సంగం అని గ్రామం మా పక్కకు ఉంటుంది అప్పుడు టీసీ తీసుకొని ఇంటికి వెళ్తే మా చిన్నాన్న కొంచెమే చదవచ్చు ఆయన చూసి ఇది ఎవరిదో వేరే వాళ్ళని నీకు ఇచ్చినట్టుంది వెళ్ళి మళ్ళీ సరి చేసుకోరా అని వెళ్తే లేలే మీ చిన్నాన్న రమ్మని చెప్తా అని ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే మీరు ఎస్సీ కాబట్టి మీకు రావు ఉంటే స్కాలర్షిప్లు రావు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉండదు అని చెప్తే వాళ్ళు నమ్మిండ్లు అదే కంటిన్యూ అయింది నాకు బుద్ధి వచ్చి అంటే ఎస్ఎస్సిలో కూడా మార్చుకునే అవకాశం ఉండే అప్పుడు సార్ కానీ అప్పుడు అంతా నాకు జ్ఞానం లేదు దాని తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అయినా పేరు ఇది ఉండే కదా మార్చుకుంటే ఎట్లుంటుంది అంటే మా తమ్ముడు సురేందర్ ఎస్ఐగా రిటైర్డ్ అయ్యాడు ఆయన అన్న ఇప్పుడు మనం మార్చుకుంటే ఇప్పుడు పేరు మార్చుకున్నాం కొంచెం ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకుంటారు కానీ చిన్నప్పటి పేరు ఇది ఉన్నదని ప్రతి మనిషికి ఎక్కడ చెప్తామన్నా చెప్పలేం కదా ఏదో ఉండనిలే అని అంటే అదే కంటిన్యూ అవుతున్నది ఆ పేరే నాకు కలిసి వచ్చిందేమో నేనైతే ఏ పేరున్నా నాకు ప్రజలలో ఒక మంచి పేరు అయితే ఉన్నది పేరు నరసయ్య ఉందా నరసింహరావు కాదు మంచి పేరు ఉన్నది కుల వివక్ష అయితే పక్కా ఎదుర్కొన్నారు చిన్నతనం అవును అది కాక ఇంకొక సంఘటన కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను మా ఊళ్ళో పాంచాలరాయ స్వామి అని శ్రీకృష్ణుని దేవాలయము కానీ అది పాంచాలరాయ స్వామి అని పేరు ఎందుకు వచ్చిందో పాంచాలి అంటే ద్రౌపదిని కాపాడినవాడు అనే పేరుతోటి అది పాంచాలరాయ స్వామి అనే పేరు వచ్చింది అక్కడ విష్ణుమూర్తి వైష్ణవాలయం మాది గీసుగొండ మండలంలో శాంపేట హవేలి అది కాకతీయ రాజులు కట్టించిన గుడి అది కాకతీయులు వాళ్ళు స్వయంగా వాళ్ళు శివభక్తులు వాళ్ళు అన్ని శివాలయాలే కట్టింది కానీ ఒక్కటే వైష్ణవాలయం కట్టింది అది మా ఊర్లో కట్టింది కానీ దాన్ని చూస్తే ఇప్పటికి కూడా వాళ్ళు విష్ణుమూర్తిని నిలబెట్టింది కానీ కింద పానవట్టం అంటే శివాలయాలలో ఉండాల్సిన పానవట్టం మీదనే విష్ణుమూర్తిని నిలబెట్టింది మరి దాని పురాణము ఎందుకు ఆ రకంగా తీసుకువచ్చింది లేకుంటే వాళ్ళు అన్ని శివాలయాలే కట్టింది కాబట్టి మా శివుంది కూడా గుర్తుండాలని పెట్టిలో ఏమో తెలియదు కానీ అది శివాలయము పానవట్టం మీద విష్ణుమూర్తి ఉంటారు ఆ గుడిలో ఆ గుడికి అడగాలన్నా ఆ గుడిలో పెట్టిన పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలన్నీ పీకేయాలన్నా స్కూల్ నుంచి ఆ స్కూల్లో పనిచేసే టీచర్ దానికి పురోహితుడు కూడా ఏదైనా శుభ్రం చేయాలన్నప్పుడు మమ్మల్ని అందరినీ పంపేది చాలామందిని పంపినట్టు నన్ను కూడా పంపేది అన్ని పనులు చేసేది ఒకసారి ఏదో సందర్భంలో ఏదో ఉత్సవం జరుగుతుంది ఆ గుడి శుభ్రం చేయమంటే చేసాము అదే దేవుని షావ కూడా కడిగాము మధ్యాహ్నం అంతా సాయంత్రము ఆ దేవుని షావలో కూర్చోబెట్టి ఊరు తిప్పేటప్పుడు నేను పట్టుకోవడానికి వెళ్తే అయ్యే నువ్వు ముట్టుకోవద్దు అన్నాడు నాకు అప్పుడు చిన్నతనం చివుక్కుమన్నది మనసరే నేను మధ్యాహ్నం నేనే కడిగిన కదా దాన్ని గుడి అంతా నేనే కడిగిన ఇప్పుడు ముట్టుకోవద్దు అంటున్నాడు అనేది ఇప్పటికీ నా మనసులో పోదు అది కానీ అది దైవ సంకల్పం ఏదో కానీ ఆ గుడి పూర్తిగా శిథిలావస్థకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరణ మాత్రం నేనే చేసిన స్వయంగా నేనే ఒక్కనే అని అంటే నేను ఒక్కనే ముందుబడి చాలా ఫండ్స్ అంత చాలామంది దానికి విరాళాలు ఇచ్చారు కానీ సంకల్పం మాత్రం నాది దాన్ని పూర్తయ్యే వరకు కూడా చేసి దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా దానికి కొత్త రూపం వచ్చే విధంగా దాన్ని నిర్మాణం చేపట్టే అవకాశం కూడా నాకే దక్కింది గుర్తు చేస్తారు సార్ ఊర్లో ఇప్పుడు ప్రతిసారి గుడికి పోయిన వాళ్ళు నర్సయ్య గారు చేశారు ఇదంతా చేస్తారు ఖచ్చితంగా చేస్తారు అది నేను చేసిన అనేది ఖచ్చితంగా చేస్తారు